అడవిలో రాజు సింహం అయితే పండ్లలో రారాజు మామిడి పండ్లు. మొత్తానికైతే మామిడి పండ్లు మహా అంటే మార్కెట్‌లో కిలో వచ్చేసి రూ. 100 నుంచి మొదలుకుంటే మహా అంటే 300 లేదా రూ. 400 మహా అంటే గట్టిగా చెప్పుకుంటే రూ. 500 వరకు పలుకుతుంది. కానీ మియాజాకి అనే ఒక మామిడి పండు ఇతర దేశాలకు సంబంధించింది. మొత్తానికైతే ఒక యువ రైతు తనకున్నటువంటి ఒక ఆలోచనతోటి ఒక కొత్త పంట వైపు అడుగులు వేస్తూ లక్షల రూపాయలు ఒక సిరులు కురిపించుకుంటున్న నేపథ్యం అయితే ఒక కిలో మామిడి పండ్లు వచ్చేసి 2.5 లక్షల నుంచి 3 లక్షల రూపాయల పైగా బయట బహిరంగంగా మార్కెట్లో ఉండటంతో ఇప్పుడు ఆ మామిడి పండ్ల కోసం కూడా యువత మొత్తం కూడా ఎక్కువ ఆన్లైన్లో ట్రెండ్ మొత్తం నడుస్తున్న నేపథ్యంలో ఆన్లైన్ మొత్తం చెక్ చేస్తున్న నేపథ్యం అయితే ఫలితంగా చూసుకుంటే ఖమ్మం జిల్లాలో ఖమ్మం రూరల్ గ్రామీణ ప్రాంతమైనటువంటి ఇక్కడ శ్రీ సిటీ సమీపంలో ఉన్నటువంటి ఈ ఏదులాపురంతో పాటు ఈ మున్సిపాలిటీ ఈదలాపురం మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఈ యొక్క శ్రీ సిటీ దగ్గర ఒక యువ రైతు విజయ్ మొత్తానికైతే ఒక ఇతర దేశాల నుంచి కరోనా సమయంలో ఈ యొక్క మియాజాకి మామిడి పండ్ల మొక్కలు దిగుమతి చేసుకొని అక్కడి నుంచి మొదలుకుంటే గత 3 సంవత్సరాల నుంచి వీటిని సాగు చేస్తున్న నేపథ్యంలోనూ అయితే మొత్తానికైతే ఈ మామిడి పండ్లు ఒక్కసారిగా ఖాతకు రావడంతో ఆ యొక్క మార్కెట్ను చూసి ఒక సంభ్రమాశ్చర్యం గురవుతున్న నేపథ్యం అయితే ఉంది. దీనికి సంబంధించి అసలు విజయ్ మనతో పాటు ఉన్నారు. మనం మాట్లాడి చూద్దాం అసలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, అసలు దీనికి ఎందుకు ఈ ఆలోచన వచ్చింది అనేది సంబంధించి మనం మాట్లాడి చూద్దాం. విజయ్ గారు చెప్పండి, జనరల్గా ఈ మియాజాకి పండ్లు అనేది ఇతర దేశాలకు సంబంధించిన చెట్టు, ఇదంతా కూడా ఇతర దేశాలకు సంబంధించింది. మీరు ఎక్కడి నుంచి తెప్పించారు ఇదంతా? ఈ మొక్క మీకు ఎట్లా ఆలోచన వచ్చింది ఇదంతా? సో ఇది జపాన్లో మియాజాకి ప్రిఫెక్చర్లో పండే పంట అండి ఇది. సో అందుకే ఈ పేరు వచ్చింది మియాజాకి అని. దీన్ని కరోనా టైంలో యాక్చువల్లీ జపాన్ నుంచే ఇంపోర్ట్ చేసుకుంటాం జరిగింది. బంగ్లాదేశ్ ప్లేస్ నుంచి వచ్చింది మనకి, బంగ్లాదేశ్ కంట్రీ నుంచి. ఒక 15 మొక్కలు తెప్పించుకుంటే ఒక 10 మొక్కలు అయితే బతికాయి. ఆ మొక్క కాస్ట్ ఎంత ఉంది అప్పుడు? మీరు అక్కడ నుంచి ఇక్కడ తీసుకోవడం గల ఖర్చు ఎంత అయింది? సో అప్పుడు మొక్క 11,000 పడ్డదండి. రఫ్లీ ఈ 15కి ఒక 1,60,000 చిల్లర పడ్డదండి అప్పుడు. అంటే అసలు ఎట్లా మీరు అక్కడ నుంచి తెప్పించడం గల కారణం ఏంటంటే దేనికైనా ఇన్స్పిరేషన్ అయ్యారా? అంటే మీరు అక్కడ ఆ ఫ్రూట్ని తినడం వల్ల అయిందా, లేకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఈ మొక్కకు ఉన్నటువంటి పోషక విలువలు తెలుసుకొని మీరు తెప్పించారా? సో నేను యూరోప్లోను సింగపూర్లో పనిచేసేవాడిని. అప్పుడు ఈ మియాజాకి అనే ప్లాంట్ గురించి వినటం జరిగింది. ప్యారిస్లో ఉన్నప్పుడు అక్కడ సూపర్ మార్కెట్స్లో కూడా అది యూరోస్లో అప్పుడు చాలా కాస్ట్ ఉండేది. అలా దిస్ పర్టికులర్ ఫ్రూట్ కాట్ మై అటెన్షన్. సో ఆ తర్వాత మా నాన్నగారు ఈ మొక్కలు మామిడి చెట్లు ఇది ఒక మామూలు ఇమాం పసంద్ బంగినపల్లి రసాలు వేసి ఒక 70 ఎకరాల్లో మామిడి తోట చేసాం. అప్పుడు ఒక ఎక్స్పెరిమెంటల్ బేసిస్లో ఒక 15 మొక్కలు తేవడం జరిగింది. ఇంకా ఇలాంటి మొక్కలు ఇంకా వేరే ఏమైనా తీసుకొచ్చారా? ఓన్లీ ఇది ఒకటే ఫ్రూట్, డిఫరెంట్ ఫ్రూట్ ట్రీ తీసుకొచ్చారా? మియాజాకి వేయటం జరిగింది. అప్పుడు అవకాడో కూడా వేసామండి. బట్ అవకాడో ఇప్పుడు చాలామంది జనాలకు తెలుసు. మియాజాకి మాత్రం మీరు అన్నట్టు 2.5 లక్షలు అనేది ఎందుకు అంటే దాని మెడిసినల్ గుణాల వల్ల. ఇది డయాబెటీస్ని కంట్రోల్ చేసి యాంటీ క్యాన్సరస్, ఎందుకు అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ అను యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. సో దీని మెడిసినల్ వాల్యూస్ వల్ల ఈ పర్టికులర్ రకానికి అంత డిమాండ్ ఉందండి. ఇది నా మీదే నేను ట్రై చేసి చూశాను. ఒక 3 days రాత్రిపూట అన్నం తిన్నాక తింటే 98 mg/dL ఉండేది షుగర్, 90 mg/dL వచ్చింది. సో ఇన్ అ వే ఇది తగ్గియటం చేసింది, కంట్రోల్ చేయడమే కాకుండా తగ్గియటం కూడా చేసింది. సో మామిడి అంటే ఇష్టం ఉన్నోళ్ళు షుగర్ భయం లేకుండా దీన్ని విరివిగా తినొచ్చు. అండ్ బయట దేశాల్లో దీనికి అందుకే పర్టికులర్లీ మిడిల్ ఈస్ట్లో మంచి డిమాండ్ ఉంది. జనరల్గా ఇంత రేటు పెట్టి బయట మార్కెట్లో అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు తీసుకోవడానికి సాధ్యం కాదు, కానీ దీని అంతా ఒక గ్రేడ్ 1 పర్సన్స్కి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. అవునా, అంతేనా లేకపోతే ఇంక వేరే ఏమైనా ఉంటుందా? వెల్ స్కేల్ ఇప్పుడు సప్లై చాలా తక్కువ ఉంది కాబట్టి ఇది న్యాచురల్లీ డిమాండ్ ఎక్కువ ఉంది, సప్లై తక్కువ ఉండడం వల్ల దీనికి ఆ కాస్ట్ ఉంది. ఇది ఎక్కువ స్కేల్లో కనుక ప్రొలిఫరేట్ అయితే దీని కాస్ట్ సామాన్యుడికి కూడా అందుబాటులోకి వస్తుంది. ఇప్పుడు ఇట్లా మీరు ఈ మొక్కలు తీసుకురావడం, ఇంత మీ యొక్క గార్డెన్లోనూ 70 ఎకరాల పొలంలో దీన్ని సాగు చేయటం, తర్వాత చూస్తే చుట్టుపక్కల మొత్తం కూడా గత 2 రోజుల నుంచి కూడా దీని మంచి వైరల్ కావడం సోషల్ మీడియాలో, ఫలితంగా చూసుకుంటే ఇప్పుడు దీనికి ఎంత డిమాండ్ ఉంది. దీనికి బంగారం కంటే ఎక్కువ రేటు ఉండటంతో దీనికి సంరక్షణ చేయాలంటే చాలా కష్టతరమైన పని కదా. దీనికి ఎలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు మీరు? సో వాస్తవంగా మేము ఫ్రూట్స్ వచ్చేదాకా దీన్ని ఎక్స్పోజ్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు దొరుకుతున్న మొక్కలు కూడా మనకి రేపు ఫ్రూట్ వచ్చేదాకా నికరం లేదు. సో దాని జెన్యూనిటీ తెలియదు కాబట్టి మేము కూడా కొంచెం షై ఉండే, కెమెరా షై ఉండే. కాకపోతే హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కూడా లేదు, మీరు ఇది ఎక్స్పోజ్ చేస్తేనే మిగతా రైతులు కూడా ఎంకరేజ్ అవుతారు, వాళ్ళు కూడా దీనివల్ల మనకు కూడా తెలంగాణ రాష్ట్రానికి కూడా మన చంద్రబాబు నాయుడు గారు కూడా మియాజాకిని ఎంకరేజ్ చేయాలని మన నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు చెప్పడం జరిగింది. సో
ఇది ప్రొలిఫరేట్ అయితే మనకి అంత సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. ప్రస్తుతం అయితే మీరు అన్నట్టు ఒక 5 కుక్కల్ని పెట్టి మేము సెక్యూరిటీ పటుత్వంగా పెట్టడం జరిగింది. ఇప్పుడు మీరు ఎన్ని మొక్కలు తీసుకొచ్చారు, ఇప్పుడు ఎన్ని మీకు ఇక్కడ ప్రజెంట్ లైవ్లో ఉన్నాయి, ఎన్ని కొన్ని అంటే వాతావరణం తట్టుకొని కొన్ని బ్రతికినాయి, కొన్ని చనిపోయినాయి, అట్లా ఉంటాయి? అవునండి, 15 మొక్కలు తెచ్చాము, 10 మొక్కలు మాత్రమే బతికాయి. ఎందుకనంటే ఈ క్లైమాటిక్ కండిషన్స్కి, ఎంత ట్రాపికల్ క్లైమేట్ నుంచి వచ్చినా క్లైమాటిక్ కండిషన్స్కి అడాప్ట్ కావాలి అని అంటే ఒక 3-4 ఏళ్ళు పడుతుంది. సో హార్వెస్ట్ రావడానికి ఒక 3-4 ఇయర్స్ పడుతుంది. ఇది మన దగ్గర ఉంది జెన్యూన్ మొక్క. సో మేము కూడా ఆర్గానిక్ పద్ధతిలో వేయటం వల్ల ఫస్ట్లో ఇనీషియల్గా దిగుబడి ఎక్కువ రాకపోయినా రాను ఇంకా దిగుబడి ఎక్కువ వస్తుంది. ఎన్ని ఇయర్స్కి వస్తుంది? జనరల్లీ మేము తెచ్చినప్పుడే మాకు చెప్పడం 3 ఇయర్స్ అన్నారు, 3 ఇయర్స్ మొక్క అన్నారు. సో మాకు లాస్ట్ ఇయరే ఫ్యాక్టరింగ్ చేసుకుంటే 4 సంవత్సరాలు, అంటే అరౌండ్ 7 ఇయర్స్ చెట్టు అన్నట్టు ఇది. సో మొత్తానికి చూసుకోవచ్చు, చాలా వరకు కూడా మనం ఈ మియాజాకి ఫ్రూట్ అనేది ఇక చాలా క్లియర్గా మనం చూసుకోవచ్చు. ఉన్న మామిడి పండ్ల కంటే భిన్నంగా కలర్, ఇది అంతా గులాబీ కలర్ టైపు, అది డిఫరెంట్. అంటే సన్ ఆఫ్ ఎగ్ అంటారు అని చెప్పి, అంటే సూర్యకిరణాలకు సంబంధించి ఎలాగైతే లోపల చందమామ, అంటే కోడిగుడ్డులో ఉండేటువంటి చందమామ ఎలా ఉంటుందో అలాంటి యొక్క ఫ్రూట్ కలర్లో ఉండే లోపల ఫ్రూట్ కలర్ ఉంటుందని చెప్తున్నారు. మరోవైపున అంటే నార్మల్, అంటే ఒక్కొక్క ఫ్రూట్ వచ్చేసి సుమారు 500 గ్రాములు పైగా ఉంటుంది అనేది ఈ యొక్క యువ రైతు చెప్తున్న నేపథ్యం అయితే ఉంది. మరోవైపున ఒక్కొక్క కాయ అంటే న్యాచురల్, మామూలుగా మామిడి పండు కాస్తా ఉంటే దానికి ఒక్కొక్క గుత్తుకి ఒక కాయ ఉంటుంది, కానీ దీనికి మాత్రం మ్యాక్సిమం 2 లేదా 3 ఆ రకంగా ఇంకా ఆ పైన ఉండేటట్టుగా ఉన్నది. మరోవైపున ప్రత్యేక నెట్టు సహాయంతో వీటికి అంటే ఒక కోతుల నుంచి సంరక్షణ, మరోవైపున ఇక్కడ మిగతా వాళ్ళు బయట వ్యక్తులు కూడా లోపల రాకుండా ఉండే విధంగా ప్రత్యేకంగా వీటికి సంరక్షణ చేసుకుంటూ ప్రత్యేకమైన డాగ్స్ ఒక నడుమ వీటికి పహారా కాస్తున్న నేపథ్యం అయితే ఉంది. మొత్తానికైతే ఈ యొక్క మియాజాకి ఫ్రూట్కి సంబంధించి మాత్రం ఖమ్మం జిల్లాలో మొత్తంతో పాటు కాస్త సోషల్ మీడియా సాక్షిగా స్టేట్ వైడ్ మొత్తం వైరల్ అవుతున్న నేపథ్యం అవుతుంది. మొత్తానికైతే యువ రైతు ఈ యొక్క సాగుబడి మీద దృష్టి కేంద్రీకరించడంతో ఒకవైపున హార్టికల్చర్ శాఖ అధికారులు కూడా మొత్తానికైతే ఇలాంటి పంటకు ప్రోత్సాహించే విధంగా అడుగులు వేస్తుందని చెప్పుకోవచ్చు. ఇది ఎక్కువ తాజా పరిస్థితి. సంపద భాస్కర్, బిగ్ టీవీ, శ్రీ సిటీ.